జై భవాని, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మీకు ఈ వీడియోలో అమ్మవారి మాల వేసుకున్న తర్వాత మనం చేయవలసిన పని ఏంటి, చేయకున్న పనులేంటి, అసలు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మన నియమాలేంటి, నిబంధనలేంటి, దీని గురించి అయితే మాట్లాడదాం. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ఈ మాల వేసుకున్న టైంలో ఏదో ఒక రోజులో మనం బయటికైతే వెళ్తాం ఏదో పని మీద. అలా టైంలో ఏంటంటే మనకి ఈ భిక్షకు అనేది టైం సరిపోదు. అంటే మనం 12 తర్వాత 2 లోపల మాత్రమే మనం భిక్ష అనేది చేయాలి. ఈ టైంలో ఏం చేస్తామంటే ఏదైనా రోడ్ సైడ్ ఒక టీ గాని, కాఫీ గాని, బిస్కెట్స్ గాని, జ్యూస్ గాని తాగుతాం. సో అటువంటివి అయితే మాత్రం తాగకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం మాల వేసుకున్నప్పుడు ఇల్లు మొత్తం శుభ్రం చేసి, అలాగే మనం భిక్ష చేసేటప్పుడు చాలా నీట్‌గా వండుతారు. అది మనం తిన్న తర్వాతే అందరూ తింటారు. మనం ఇంత పద్ధతిగా చేసినప్పుడు ఎందుకు బయటికి ఇలా చేస్తాం? సో మీకిలా చెప్తే అర్థం కాదు. నేను మీకొక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతది. నేను చెప్పింది వీడియోలో రైటా, కనిపిస్తుంది రాంగా కదా అనేది. దీన్నైతే మామిడి తండ్రి అంటారు. నేను ఆన్ ద వేలో వచ్చేటప్పుడు ఇక్కడ కొంతమంది బావనీది కొనుక్కొని తింటున్నారు. నేనైతే మాత్రం కంప్లీట్‌గా తినడం తప్పని చెప్తున్నాను. కానీ అమ్మడం మాత్రం తప్పు గాదు. వాళ్ళ బిజినెస్ వాళ్ళది. వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు అమ్ముకుంటున్నారు. కాకపోతే మనం ఈ అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు ఇటువంటి ఐటెమ్స్ అనేది తినకూడదు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ తెలుసు. నేను చెప్పింది 100% రైట్ అని. ఎప్పుడు కూడా దైవంతో ఆటలాడకండి.